ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్ జట్టుకు మంచి రికార్డు ఉంది. మిగిలిన జట్లను పక్కన పెడితే కివీస్ మాత్రం ఖచ్చితంగా నాకౌట్కు చేరుకుంటుంది. టైటిల్ గెలవకపోయినా క్రమశిక్షణగా ఆడుతూ గత 9 ఏళ్లలో కనీసం సెమీస్కు చేరుకుంది. విధ్వంసకర ఆటగాళ్లు లేకున్నా స్టార్ ఆటగాళ్లు జట్టులో కరువైన చాప కింద నీరులా ఆ జట్టు సమిష్టిగా ఆడుతుంది. ఐసీసీ టోర్నీలో ఎంతో ఘనమైన రికార్డున్న కివీస్ ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో ఘోర ప్రదర్శన చేసింది. ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్పై భారీ తేడాతో ఓడిపోయిన న్యూజిలాండ్ వెస్టిండీస్పై ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లోనూ చేతులెత్తేసింది. శుక్రవారం పపువా న్యూ గినియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలవడంతో న్యూజిలాండ్ అధికారికంగా నిష్క్రమించింది. 2015 నుంచి ప్రతి ఐసీసీ టోర్నీలో సెమీస్కు చేరుకున్న న్యూజిలాండ్ 9 ఏళ్లలో తొలిసారి కనీసం సూపర్ 8కు చేరుకోలేక ఇంటి దారి పట్టింది. న్యూజిలాండ్ ఓటమికి ఐపీఎల్లే ఒక కారణమని తెలుస్తోంది. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ పర్యటనకు న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు వెళ్లలేదు. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు బి టీంను ఎంపిక చేసింది. ఐపీఎల్లో ప్రాక్టీస్ లభిస్తుందనుకున్న కివీస్ ఆటగాళ్లకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఎందుకంటే న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్ బోల్ట్ మాత్రమే అన్ని మ్యాచ్లు ఆడారు. మిగిలిన వాళ్లకు ప్లేయింగ్ లెవెల్లో సరిగ్గా చోటు దక్కలేదు. లాక్ ఫెర్గ్యూసన్, విలియమ్సన్, శాంట్నర్, రచిన్ రవీంద్రలకు తక్కువ మ్యాచ్ల్లోనే అవకాశం లభించింది. కాన్వే గాయం కారణంగా టోర్నీకి అందుబాటులో లేడు. గ్లెన్ ఫిలిప్స్ సౌదీ టోర్నీ అంతటా బెంచ్కే పరిమితమయ్యారు. దీంతో అటు ఐపీఎల్లో అవకాశం లభించక ఇటు పాక్ పర్యటనకు వెళ్ళక వీరికి సరైన ప్రాక్టీస్ లభించలేదు. దీనికి తోడు న్యూజిలాండ్కు వరల్డ్ కప్లో ప్రాక్టీస్ మ్యాచ్లు లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. పరిస్థితులను అర్థం చేసుకునే లోపే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. టైటిల్ ఫేవరెట్లో ఒకటిగా అడుగు పెట్టిన న్యూజిలాండ్ కనీసం సూపర్ 8కు చేరుకోలేకపోవడం విచారకరం.